అన్న లవ్ గురు సినిమా చూసిన అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా విజయ్ ఆంటనీ గారు యాక్టింగ్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. అంటే అతనికి బిచ్చగాడు సినిమా ఇస్తే బిచ్చగాడులా ఇలా ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్లో అతను మంచిగా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాడు. నాకు అలానే అనిపించింది ఈ సినిమాలో కూడా అంతే. ఇంకా హీరోయిన్ ఉంటుంది అన్న మిర్నాల్ని, మామూలు అందం కాదు ఆమె అందం కానీ ఆమె చేసే యాక్టింగ్ డైలాగ్స్ చెప్పడే కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అన్న, మంచి స్టోరీ ఇది. అంటే వైఫ్ని ఇంతగా ప్రేమిస్తారా, ఇలా కూడా ప్రేమించచ్చా అని చెప్పి ఆ లవ్ అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు కూడా ఈ సినిమాలో మంచిగా ఉందన్న. కామెడీ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్లో నీకు అక్కడ బార్ సీన్ దగ్గర ఒక కామెడీ మన యోగి బాబా అన్న ఉన్నాడు. ఇలా కామెడీ ఉంది, ఇటు పంచ్ డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి. సినిమా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందన్న. ఇది చాలా అంటే మనకే తెలియకుండా ఎమోషనల్ అయిపోతాం అనమాట. అలా ఎమోషనల్ అయిపోతాం, ఏడుపు వచ్చేస్తుంది కళ్ళల్లో నుంచి, అంతలా చూసే సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో లవ్ గురు సినిమా అనేది థియేటర్లో ఉంది, మీరు అందరు చూడండి. విజయ్ ఆంటనీ గారికి పక్క ఈ సినిమా అనేది బిచ్చగాడు తర్వాత ఈ సినిమా పక్క హిట్ అయిపోయింది మన తెలుగులో కూడా. చాలా బాగుంది సినిమా. లాస్ట్ ఒక్క చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి. మీ అందరికి నచ్చే సినిమా అనేది అయితే లవ్ గురు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా ఎమోషనల్, సిస్టర్ సెంటిమెంట్ అలాగే ఉంది. ఇందులో భార్యాభర్తలు అన్యోన్యత కోసం బాగా తెలిపి ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చి బాగా కనెక్ట్ అయ్యే మూవీ అన్న. విజయ్ ఆంటనీ గారు అంటే ఎప్పుడు కూడా మనకి ఏ రోల్ ఇచ్చినా సరే ఎరగదీసేస్తారు. అలాగే బెచ్చగాడు 2 ఇప్పుడు మనకి లవ్ గురు అన్నమాట. చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది, చాలా ఎంగేజింగ్ ఉంది. ఒక ఫ్యామిలీస్ కంటే పెళ్ళికి ముందు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయిని వేధించడం కానీ లేదంటే కొట్టడం కానీ కాకుండా ఆ అమ్మాయి ప్రేమని ఎలా గెలుచుకోవాలి అని ఒక కొత్త కాన్సెప్ట్తో మన విజయ్ ఆంటనీ గారు వచ్చారు. ఆ విజయ్ ఆంటనీ గారు యాక్టింగ్ అయితే మాత్రం ఎమోషన్ సీన్స్లో అయితే ఆయన చూపించిన ప్రేమ ఎవరు చూపించారన్న, అంత గ్రేటెస్ట్ మ్యాన్ అనమాట. అలాగే వెర్నార్ గారు, రవి గారు యాక్టింగ్ ఏదైతే ఉందో అదైతే సూపర్ అనమాట. ఎమోషన్ సీన్స్లో ఆవిడ ఇచ్చిన ఎపిసోడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా మన భరత్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఇంకా వినాయకర్ డైరెక్షన్ ఎక్కడ మనం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎమోషనల్గా చాలా మనసుకు అత్తుకుండేలాగా చాలా అంటే చాలా బాగా. అలాగే యోగి బాబు గారు కామెడీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. మన గణేష్ గారు క్యారెక్టర్స్ అయితే సూపర్ అనమాట. మంచి టాలెంట్ ఎవడు అని ఉంది కదా బీట్స్లో, అతని క్యారెక్టర్ అయితే సూపర్ అనమాట. ఇంకా చెప్పొచ్చేది ఏముంది, ప్రతి ఒక్కరూ సినిమాని చూడండి. లవ్ గురు సినిమా ప్రతి లవర్స్ కానీ పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ పెళ్లి కావాలని కానీ ప్రతి ఒక్కరు చూస్తే ఎవరైతే మొగుడు పిల్లలు గొడవ ఆడుకుంటున్నారో ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా కలిసిపోతారు. ఎంత అన్యోతిగా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, ఒకరు ప్రేమగా లేనంత మాత్రాన ఇంకొకరు ప్రేమ ఎంత చూపించాలనేది మొత్తం అన్ని డీటెయిల్గా వివరించారు సినిమాలో. స్క్రీన్ ప్లే కానీ డైలాగులు కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ అన్ని సూపర్. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. ఇంకా ఓవరాల్గా ఆంటనీ గారు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోతారు మీరు. ఇంకా కొత్త యాక్టర్స్ కూడా ఉన్నారు, ఇంకా యోగి బాబు గారు వీళ్ళందరూ కూడా. బట్ సినిమాని ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా మంచి ఎంటర్టైనింగ్, ఒక సమ్మర్కి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ వెళ్ళి చూసే విధంగా అయితే సినిమా అంటే చాలా బాగుంది. లవ్ గురు సినిమా ప్రతి ఒక్కరు చూడాలని, ముఖ్యంగా ఫ్యామిలీస్ మరీ వెళ్ళి చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.